హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గైడెన్స్. ఇప్పుడు మిరపలో ఏంటంటే ఇది మామూలుగా 2043 కదా, 2043 వెరైటీ. ఇప్పుడు మిరపలో మామూలు కొత్త సమస్య ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కాయ ఎర్రగంగా ఏం పని ఇంకా అయిపోయిందని పీకేసి పెట్టేసుకుంటున్నారు. కానీ ఇట్లా ఈ దోమ కానీ ఇది ఏదైనా నాకింది, ఇగో ఇట్లా మామూలు ఈ కలర్ బాగా వచ్చినా కూడా ఇట్లా ఇట్లా నాకేస్తున్నాయి వేరేటి వచ్చి. ఈ ఎల్లో తోటి పడితే కన్నా కాయ పీకి పక్కన పెట్టినా కూడా మచ్చ వస్తుంది. సో ఇది మనం గమనించాల్సిన విషయం. దీనికి ఏంటంటే మామూలు మీరు ఎప్పుడైనా కొట్టుకునేటప్పుడు ఫంగసైడ్స్ కూడా ఇవన్నీ అంతే చూడండి, అంత తాలకాయ పడుతుంది. ఇక ఎల్లో తోటాలు అంటే ఇది వైరస్ వచ్చిన చెట్లు. సో ఈ తోటాలు ఇట్లా ఇంటికైనా ఖచ్చితంగా ఈ కాయ మళ్ళీ తాలకాయ అయిపోతుంది, ఇక మచ్చ వచ్చేస్తుంది. చూసాను చూడండి, ఇక ఇది పైన ఎల్లో తోటమైందా, ఎల్లో తోట పోగానే ఇక మిరపకాయ కూడా అగా అట్లా బిహేవ్ చేస్తుంది. సో కొంచెం మనం జాగ్రత్తగా దీనికి ఏంటంటే మనకు సొల్యూషన్ ఎక్కడైనా అట్లే ఉంది, మామూలు అదే రిస్క్ ఉంది. సో దీనికి ఏంది సొల్యూషన్ ఏంటంటే కొంచెం ఎప్పుడైనా కూడా లాస్ట్లో సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగసైడ్ కాకుండా సిస్టమిక్ ఫంగసైడ్ కొట్టుకుంటే అదేంటంటే చెట్టు కణంలోకి పోతుంది. ఇప్పుడు ఎక్కడ తడి కాంటాక్ట్ ఫంగసైడ్ అనేది ఏంటంటే చెట్టు ఎక్కడైతే తరుస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తుంది. అది కాయ మీద అయినా కూడా చెట్టు మీద అయినా కూడా. దాంతోపాటు ఈ టైంలో కొంచెం మామూలు దాని గురించి మాత్రం ఆలోచించుకోండి. అదైతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా సిస్టమిక్ ఫంగసైడ్ స్ప్రే చేసుకోండి కాయల మీద. అదైతే ఎందుకంటే చెట్టు మీద 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అది పైన మనం ఈ ఆకు మీద పడింది అనుకోండి, ఈ ఆకు మీద నుంచి ఏరు వరకు కూడా వెళ్తుంది సిస్టమిక్ ఫంగసైడ్ అయితే. దాని యొక్క ప్రభావం స్లోగా స్టార్ట్ అయినా కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్.